అక్కడికి పోయి ట్రైనింగ్ పొందేవాళ్ళు రాజకుమారులు రాజకుమార్తెలు. ఆ విద్య నేర్చుకున్న దాకా వాళ్ళని రాజు పట్టించుకోడు. ఏదో ఎప్పుడన్నా డేంజర్ కండిషన్లోకి వెళ్తే ఎంటర్ అవుతాడు తప్ప ఈ మధ్యకాలంలో పట్టించుకోడు, వదిలేసి ఊరుకుంటాడు. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఒక్కోసారి అట్నే అనిపించిద్ది. బొత్తికి వదిలేసావేంది దేవా నన్ను, ఏంది నాయన ఈ బాధలు, ఒకటి పోతే ఒకటి అన్నీ నా మీదే పగబట్టినట్టు ఉన్నాయి, కట్టగట్టుకొని వస్తున్నాయని కొన్నిసార్లు మనం కూడా మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి. అన్నీ వచ్చినా సైలెంట్గా ఉంటాడు, ఎందుకంటే అవన్నీ మనకి వస్తాయని ఆయనకి తెలుసు. అప్పటిదాకా గురుకులానికి వెళ్ళకముందు అందరి చేత సేవలు పొందిన రాజకుమారుడు రాజకుమార్తె గురువుగారి ఆధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎగస్టాలు పనికిరావు, అన్నీ హీళ్ళు చేయాలి. కమ్మని తిండి దొరకదు, కంటికి సంపూర్ణంగా నిద్ర దొరకదు. అవసరమైతే గురువుగారు పరీక్ష కోసం మధ్యరాత్రి లేచి వస్త్రాలు శుభ్రపరచు అంటాడు. నేను రాజుగారు కొడుకునైతే నన్ను బట్టలు ఉతకమంటే అంటానికి లేదు, నోరు మూసుకొని ఉతకాలి. లేకపోతే మధ్యరాత్రి లేపిల్లే నా పాదములు నొప్పిగా ఉన్నాయి ఒత్తు అంటాడు. ఈ జామున పాదాలు వచ్చటం ఎందుకు గురువర్య, దిక్కుమాలిన సేవ, నన్ను నిద్ర జడగొడుతున్నావు నువ్వు అంటానికి లేదు. చిత్తం గురువర్య, మీరు విశ్రమించుడు, నేను మీ పాదములు వచ్చేదా అని వత్తాలి అంతే. ఎప్పుడు లేపి ఏం పని చేస్తే ఆ పని చేయాలా. నేను రాజు కొడుకుని రాజు కూతుర్నంటే కుదరదు, ఒప్పుకోరు. ఇలాగ అన్ని విషయాల్లో సాధన అభ్యాసం పొంది అంతా రెడీ అయిన తర్వాత, అన్ని పరీక్షల్లో పాస్ అయిన తర్వాత అప్పుడు వచ్చింది రథం. నేర్చుకోవాల్సిన అనుభవ జ్ఞానం అంతా నేర్చుకున్న తర్వాత అప్పుడు వస్తారు దాసదాసి జనం, రథం, గుర్రాలు, అశ్వాలు, దండలు, సన్మానాలు, సత్కారాలు అప్పుడు వస్తాయి. అప్పుడు రాజు కూడా వస్తాడు, తండ్రి వచ్చి యువరాజా వారిని యువరాణి వారిని ఘనంగా సన్మానించి తీసుకొని పోతారన్నమాట. అన్ని గెలిచినాక, అన్ని పరీక్షల్లో జయం పొందినాక. సేమ్ ఇదే విధంగా చెప్తాడు చూడు యేసయ్య, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అంటాడు. జయించు వానికి ఏమి ఇస్తానన్నాడు, దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును, తెల్లని రాతినిత్తును అంటాడు. క్రొత్త పేరు ఉంటుంది, దాని మీద చెక్కబడిన పేరు ఉంటుంది అంటాడు. మరుగైన మన్నాను నీకు ఇస్తానంటాడు. అంతేనా? జయించు వాణిని నా దేవుని మందిరములో ఒక స్తంభముగా నిలిపేదని అంటాడు. జయించు వానికి జీవ కిరీటం ఇస్తానంటాడు. అంతేగా జయించు వాణ్ణి నా సింహాసనమందు కూర్చుండనిత్తును అంటాడు. అభ్యాసం పొంది